హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. కప్ కేక్స్ మన షాప్లో కొని తింటూ ఉంటాం కదండి. చాలా టేస్టీగా ఉంటాయి కదండి. అదేదో షాప్లో కొనే బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అది చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే కప్ కేక్ ఎలా చేసేయాలో చూసేద్దామండి. వచ్చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సర్ బౌల్ తీసుకొని పైన ఒక జల్లెడ పెట్టేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి. మైదాపిండి తీసుకొని జల్లెడ పట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అదే కప్పుతో సగం కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ ఎక్కువ తిన్నాను కాబట్టి సగమే యాడ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే అది ఒక కప్పు యాడ్ చేసేయండి. షుగర్ సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా పౌడర్ లాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి 2 ఎగ్స్ తీసుకోండి. ఇలా తీసుకొని ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకోండి. ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో అందులోనే ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా మైదాపిండి తీసుకున్నాం కదండి, ఆ మైదాపిండిలో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసి షుగర్ ఎగ్స్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. అందులోనే వెనిలా వేసేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అనమాట. మీ దగ్గర లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, ఉన్న వాళ్ళైతే వేయండి, బాగుంటుంది. లేదంటే మీ దగ్గర ఎలాచీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసినా సరిపోతుంది ఫ్లేవర్ కోసం. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే కలుపుతున్నానో అదే విధంగా కలపాలండి. మనకు నచ్చినట్టుగా కలిపితే అక్కడ ఉండలుండలుగా ఉండిపోవడం కానీ లేదంటే బబుల్స్ లాగా ఫామ్ అవడం కానీ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు కేక్ చేసేటప్పుడు సరిగ్గా రాదనమాట. అందుకనే నేను వీడియోలో ఏ విధంగా అయితే కలుపుతున్నానో అదే విధంగా కలిపితే బాగుంటుందండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట పిండి అనేది. చూసారు కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఇలాంటి బౌల్స్ ప్రతి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఈ బౌల్స్లో చేసి చూపిస్తున్నానండి. లేదు మేము కప్లోనే చేయాలనుకుంటే మనకి ఆ కప్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అవి తీసుకొని అందులో కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇక్కడ 5 కప్స్ తీసుకున్నాను. ఒక 3 పెద్దవి తీసుకున్నాను, 2 చిన్నవి తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ ఇలా పూసేసిన తర్వాత పైన పిండి కూడా ఇలా వేసేయండి లైట్గా. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా పిండి రెడీ చేసుకున్నాం కదండి, దీన్ని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా ఆ బౌల్స్లలో నింపేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని ఇలా కదుపుతూ ఉండాలండి. మనం కేక్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా ఇలా కదుపుతూ అన్నిటినీ ఇలా చేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని అందులో ఇలాగా స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ పెట్టేయండి. నాకైతే ఈ 5 కప్స్ సరిపోతున్నాయి కాబట్టి ఇలాగ తీసుకున్నాను అనమాట. పైన క్యాప్ పెట్టేసి ఒక 20 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు టూత్ స్టిక్ తీసుకొని ఇలాగా చూడండి ఒకసారి. ఇలా చూస్తే మనకి పిండి అనేది స్టిక్కి తగలకూడదండి, అప్పుడే బాగా కుక్ అయినట్టు తెలుస్తుంది అనమాట. చూసారు కదా, తగలట్లేదు కదండి, బాగుంది కదా. ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లగైపోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ తీసుకొని మనం ఒక చాకు తీసుకొని నీట్గా తీసేయచ్చు అనమాట కేక్స్. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే తీస్తున్నానో ఆ విధంగా తీసేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా వచ్చాయండి. స్పాంజీ లాగా ఉన్నాయండి. కేక్ అయితే చాలా బాగా స్మూత్గా వచ్చాయి, బాగున్నాయి కదండి. మీరు ఇలాంటి బౌల్స్ కాకుండా ఇంకా చిన్న బౌల్స్ ఉన్నా కానీ సరిపోతుందండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి పెట్టానన్నమాట. లేదంటే మీరు కప్స్లో పెట్టాలనుకుంటే అందులో పెట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేసాయండి. కింద బౌల్స్ కూడా అడుగు అంటకుండా చాలా బాగా ఈజీగా వచ్చేసాయి అన్నమాట. చూసారు కదా, మా పిల్లలు కానీ మా సార్ కానీ నేను కానీ చాలా ఇష్టంగా తిన్నామండి. చాలా బాగా కుదిరాయి అనమాట. మరి మీరు కూడా ఇలాగా బయట నుంచి పిల్లలకి కేక్ కొనియడం కన్నా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు కదండి. అసలే హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా చేసి పెట్టేశామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కుక్ చేసే ముందు వీటిపైన మనం కిస్మిస్లు కానీ లేదంటే
డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు తినారని నేను పెట్టలేదనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.